దర్శక ధీరుడు రాజమౌళికి కూడా నిరాశ తప్పలేదు. ఆయన జీవితంలో కూడా డిజాస్టర్ సినిమా ఉందా అంటే ఆ డిజాస్టర్ టాక్ వల్ల ఆయన చాలా చాలా బాధపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి అంటూ స్వయంగా జక్కన్న గారే ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. మరి ఆ సినిమా ఏంటి? ఇప్పటి వరకైతే మనకు ఆయన కెరీర్లో ఏ ఒక్క డిజాస్టర్ కూడా లేదు అని తెలుసు. మరి ఈ టాక్ ఎందుకు వినిపిస్తుంది? అంటే రాజమౌళి గారి కెరీర్ చూసుకుంటే ఎక్కడా కూడా ఫ్లాప్ లేకుండా నడుచుకుంటూ అలా వెళ్ళిపోతుంది అనమాట. ఒకదానిపైన ఒకటి అలా ఇండస్ట్రీ హిట్లు కొట్టుకుంటూ ఆ బడ్జెట్కి తగ్గట్టుగా దానికి డబుల్ ఎంతలుగా వసూలు చేస్తూ వెళ్తూ ఉంది ఆయన కెరీర్ మాత్రం. సో మరి ఆయన కెరీర్ మొదట్లో సైజ్ సినిమా కొద్దిగా యావరేజ్ టాక్ వచ్చిందనమాట. సో అయినా కూడా అప్పుడున్న అది ఒక కొత్త కథ కాబట్టి మన వాళ్ళు అర్థం చేసుకుని ఆ స్పోర్ట్ని మనకి పరిచయం చేశారు కాబట్టి దాన్ని మన వాళ్ళు చూశారు, ఆదరించారు. చాలా బాగా బాక్స్ ఆఫీస్ చేసింది అది. సో తర్వాత మళ్ళీ ఇంకా ఆయనకి తిరుగులేదని చెప్పాలి. అటు ప్రభాస్ గారితో ఛత్రపతి చేసిన తర్వాత ఇంకా రామ్ చరణ్ గారితో మగధర చేసిన, యమదొంగ చేసిన, ఎన్టీఆర్ గారితో 3 సినిమాలు 4 సినిమాలు చేశారు ఆయన. సో ఇంకా అట్లా ఆయన కెరీర్ ఎక్కడ కూడా తగ్గకుండా పెరుగుతూనే ఉంది. సో స్టార్ హీరోల పవర్ వల్ల ఆడుతున్నా అన్నప్పుడు ఆయన ఒక కమెడియన్తో అట్లనే ఒక ఏకతో కూడా చేసి చూపించారు. అంటే ఇది నా కెపాసిటీ అని చెప్పడానికి ఆయన కొన్ని సినిమాలు చేశారనమాట అట్లాగా. ఇక తర్వాత ఆయన కెరీర్ బాహుబలికి ముందు బాహుబలికి తర్వాత అన్నట్టయితే మళ్ళీ ఒక పెద్ద టాస్క్ అయింది. సో బాహుబలి సినిమా భారీ ఖర్చు పెట్టి భారీగా తీశారు. తెలుగులోనే కాదు ఇండియాలోనే ఇలాంటి సినిమా బడ్జెట్ లేదు, ఇలాంటి సినిమా రాలేదని చెప్పి ఫుల్గా ప్రమోషన్స్ అయితే చేసి రిలీజ్ చేశారనమాట. అయితే మొదటి రోజు మాత్రం సినిమా కొద్దిగా డివైడ్ టాక్ వచ్చింది. అంటే బాగుందని కొందరు, బాగాలేదని కొందరు. సో అంటే బహుశా ఇండస్ట్రీని తొక్కాలి, తెలుగు ఇండస్ట్రీ ఎదగకూడదనే ఒక ఉద్దేశంతో, అది బయట వాళ్ళన్నా పర్లేదు, మన ఇండస్ట్రీలో వాళ్ళే చాలామంది దాన్ని తగ్గించి మాట్లాడటం, దాన్ని కించపరిచి మాట్లాడటం, సినిమా బాగాలేదని చెప్పడం, ఒక బ్యాడ్ రివ్యూస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అయితే మరి ఆ రోజు సాయంత్రం నుంచో తర్వాత రోజు నుంచో కానీ మొత్తానికి ఫుల్ పికప్ అయితే అయిందనమాట. ఇక రెండో రోజు ఒక్క టికెట్ కూడా దొరకని పరిస్థితికి అయితే బాహుబలి ఆడింది. సో కానీ ఫస్ట్ రోజు ఆ టాక్ విని పెద్ద పెద్ద సెలబ్రిటీస్ దగ్గర నుంచి ఆ మాటలు విని ఆయన అయితే చాలా బాధపడి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారంట. అంటే ఇప్పుడు ఇంత రిస్క్ చేసాము, ఇలాంటిది ఇప్పుడు దాకా చేయలేదు, మరి ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసిన నిర్మాతలకు ఏం సమాధానం చెప్పాలి, సినిమా పోతే ఏంటి పరిస్థితి, అదే రెండోది ఇంకా ఆపుకుని రెండోది కూడా పెట్టుకున్నారు, ఆయన పార్ట్ 2 కూడా రెడీ చేసి పెట్టుకున్నారు. సో మరి ఇదంతా ఎప్పుడు రిలీజ్ చేయాలి, అనుకున్న డ్రీమ్ రన్ అవ్వకపోతే ఎట్లా అని చెప్పి ఆయన కుమిలిపోయి చాలా బాధపడ్డాడట. సో అది కొన్ని ఇంటర్వ్యూల్లో ఆయన ఎప్పుడు పంచుకుంటూ ఉంటారు. సో బాహుబలికి చాలా టెన్షన్ పడ్డాను, సో అట్లనే అంతకుముందు మగధీర అప్పుడు అల్లు అరవింద్ గారు అవుట్పుట్ చూస్తున్నప్పుడు కూడా టెన్షన్ పడ్డారంట. సో ఎందుకంటే ఒక నిర్మాత హై ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ అంతా డైరెక్టర్దే ఉంటుంది. రాజమౌళి గారు కూడా బాహుబలి 1 రోజు చాలా అంటే చాలా టెన్షన్ పడ్డారు. మరి అది రెండో రోజు నుంచి ఏ రేంజ్లో పుంజుకుంది, ఎంత లాంగ్ రన్ ఆడింది, ఎంతమంది డిస్ట్రిబ్యూటర్లకి ఎంత లాభాలు తెచ్చిపెట్టింది అందరూ తెలిసిందే. మరి ఇండియాలోనే ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిందని చెప్పొచ్చు. దాని తర్వాత ఇంకా బాహుబలి 2 అనేది ఒక హిస్టరీ క్రియేట్ చేసింది. సో దాన్ని ఇప్పటికీ ఎవడో చెరపలేకపోయారనమాట. సో అది రాజమౌళి గారు. మరి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన మేకింగ్ వీడియోలు, బాహుబలి కష్టపడ్డ వీడియోలు అవన్నీ కూడా ఫ్యాన్స్ విషెస్ తెలుపుతూ, అలాగే మూవీ టీం వాళ్ళు కూడా విషెస్ తెలుపుతూ, అందరూ కూడా సెలబ్రిటీస్ అందరూ కూడా విషెస్ చెప్పారనమాట. ఇక మరి ఆయన నుంచి SSMB 29 కోసం అయితే అందరూ మహేష్ బాబు గారి ఫ్యాన్స్, అట్లాగే యావత్ తెలుగు సినిమా అభిమానులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు.